ఆచారాలు రెండు రకాలు, సదాచారాలు, దురాచారాలు. దురదృష్టం కొద్దీ సదాచారాలు పాటించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది. వాటిని పాటించకపోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. దురాచారాలు మాత్రం తరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి వ్యవస్థ పతనానికి దారితీస్తున్నాయి. ఉదాహరణకు బాల్య వివాహాల వల్ల ఇప్పటికీ అమ్మాయిల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. చిన్నప్పుడే పెళ్లి ముహూర్తం నిశ్చయించిన ఓ కుటుంబం ఎలాంటి మూల్యం చెల్లించుకుందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ వీధి ఆ రోజు రణరంగమైంది. నెత్తురు నేలపై చిందగా స్థానికులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. అసలేమైంది? ఆ వీధిలో జరిగిన ఘోరమేంటి? తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఇదో అందమైన ఇల్లు. ఆ ఇంటికి కొద్ది దూరంలో ఓ క్వాలిస్ సాగి ఉంది. ఇంతలో బయట నుంచి వచ్చిన ఇంటి యజమాని హడావిడిగా లోపలికెళ్లాడు. ఆ దృశ్యాన్ని క్వాలిస్ వాహనం నుంచి తదేకంగా చూశాడు కుర్రాడు. కాసేపు ఆలోచించి వాహనంలోని 10 మందిలో ఒకరిని తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్లాడు. పది నిమిషాలు గడిచాయి. ఇంట్లోకి వెళ్లిన ఇద్దరిలో ఒకడు పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు. భయపడుతూ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ వెంటనే మరో కుర్రాడు రక్తపు మరకలతో బయటకు పరిగెత్తుకొచ్చాడు. అతడి వాలకం చూడగానే ఏదో ఘోరం జరిగింది అన్న అనుమానం వచ్చింది స్థానికులకు. ఆ ఇంటి నుంచి కేకలు, రోదళ్లు వినిపించాయి. అతన్ని రౌండప్ చేశారు. తప్పించుకోవాలని చూడడంతో చితకపడ్డారు. దీనిపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి దగ్గరలోనే ఉన్న స్టేషన్ నుంచి పోలీసులు వెంటనే బయలుదేరారు. వాళ్ళని చూడగానే క్వాలిస్ లో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి చెక్కేశారు. పోలీసులు స్థానికులు కంట్రోల్ చేసి అతను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూడగా అక్కడి దృశ్యం ఆశ్చర్యపోయేలా చేసింది. నేలపై నిర్జీవంగా పడి ఉన్న ఓ పెద్ద ఆయన పక్కన ఇద్దరు మహిళలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. చుట్టూ చేరిన స్థానికులకు ఆ దృశ్యం కంటనీరు పెట్టించింది. అదుపులో ఉన్న యువకుడు పోలీసులకు క్వాలిస్ నెంబర్ చెప్పాడు. అలర్ట్ అయిన పోలీసులు రాజమండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు రాజమండ్రిలోని కోటిపల్లి దగ్గర కాపు కాచారు. ఆ వెహికల్ అటే రావడంతో అడ్డుకుని అందులో ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఆ హత్య, నిందితుల అరెస్ట్ అన్ని గంటల్లో జరిగిపోయాయి. ఆ హత్య ఎందుకు జరిగింది? చనిపోయిన అతను, పోలీసులకు చిక్కిన అతను ఇద్దరూ రాజస్థాన్ వాళ్లే. వ్యాపారం కోసం వేల కిలోమీటర్లు దాటి గోకవరం వచ్చారు. అక్కడ జరిగిన ఏ పరిణామాలు ఆ దారుణానికి దారితీశాయి? దొండగులు ఎందుకు అతన్ని చంపారు? గోకవరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో మృతుడి పేరు మోతీలాల్. ఆయన స్వస్థలం రాజస్థాన్. ఫిరోయి జిల్లాలోని కైలాష్ నగర్. పుట్టింది, పెరిగింది అక్కడే. అయినా మిఠాయి వ్యాపారం చేస్తూ వివిధ ప్రాంతాల్లో తిరిగే మార్వాడి వ్యాపారి మోతీలాల్ 10 ఏళ్లుగా ఏపీలో వ్యాపారం చేస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. భార్య పేరు పవన్య.
కూతురు విమల ఇంటర్ పూర్తి చేసింది. కొడుకు ఇంద్రకుమార్ 7వ తరగతి చదువుతున్నాడు. బిజినెస్ చక్కగా సాగడంతో ఆ కుటుంబానికి ఏ లోటు ఉండేది కాదు. మమతానురాగాలతో నిత్యం సంతోషంగా గడిపేవాళ్లు. అయితే ఇంటర్ పాస్ అయి పెళ్లీడుకొచ్చిన కూతురు విషయంలో ఆయన చేసిన పొరపాటు వారి పాలిట శాపమైందే. ఆ శాపం పేరే శంకర్లాల్ పురోహిత్. ఇతను కూడా రాజస్థాన్ వాడే. చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారం శంకర్లాల్ విమలకు కాబోయే భర్త, మోతీలాల్కు కాబోయే అల్లుడు. 12 ఏళ్ల కిందట రాజస్థాన్ ఫిరోయి జిల్లా కైలాష్ నగర్ మోతీలాల్ కుటుంబంలో పిల్లలు చిన్నప్పుడే పెళ్లి నిశ్చయించి నిశ్చితార్థం జరిపే ఆచారముందే. ఆ ప్రకారం విమలకు శంకర్లాల్తో నిశ్చితార్థం జరిగింది. పిల్లలు పెద్దవాళ్లయ్యాక సంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇందుకు కైలాష్ నగర్ ఊరి పెద్దలే సాక్ష్యం. ఇలా చిన్నప్పుడే విమల శంకర్లాల్ కాబోయే భార్యాభర్తలుగా ముద్రపడిపోయారు. కొన్నేళ్లకు మోతీలాల్ శంకర్లాల్ కుటుంబాలు వ్యాపారం కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. పెళ్లి నిశ్చయమైపోయింది, నిశ్చితార్థము జరిగిపోయింది. మరి ఏపీకి వచ్చాక ఎక్కడ తేడా వచ్చింది? వివరాలు. జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టమైన పెళ్లిని పిల్లలాటలా భావించి చిన్నప్పుడే సంబంధం కలిపేశారు. అన్నీ అనుకున్నట్టే జరగవు కదా. ఏపీలో కథ అడ్డం తిరిగింది. ఆ 2 కుటుంబాల వైరానికి కారణమేంటి? ఎవరి తప్పుకు ఎవరు బలయ్యారు? రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, కడప జిల్లాలో వ్యాపారం చేసేవాడు శంకర్లాల్. బుద్ధిగా బిజినెస్ చేస్తూ బాగానే సంపాదించాడు. అప్పుడప్పుడు గోకవరానికి వచ్చి కాబోయే అత్తమామల్ని కలిసేవాడు. కాబోయే అల్లుడన్న ఉద్దేశంతో అతన్ని ఎంతో ప్రేమగా చూసేవాడు. విమలకు కాబోయే భర్త కావడంతో అతడు ఎప్పుడు ఇంటికొచ్చినా చక్కటి ఆతిథ్యం ఇచ్చేవాడు. శంకర్లాల్ వస్తే చాలు ప్రేమానురాగాల ఆ ఇంటి చుట్టూ అల్లుకుపోయేవి. కాలక్రమంలో శంకర్లాల్ బిజినెస్ పై శ్రద్ధ తగ్గించాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో నష్టాలు రావడం మొదలైంది. వ్యాపారం దెబ్బతినడాన్ని భరించలేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఏ వ్యాపారైనా వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలాంటిది శంకర్లాల్ కంట్రోల్ తప్పాడు. దురలవాట్లకు బానిసై ఉన్న వ్యాపారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. బతకడం కోసం రెడీమేడ్ షాపులో గుమస్తాగా చేరాడు. ఈ విషయం మోతీలాల్కు తెలిసిందే. తెలివైన వాడనుకున్న శంకర్లాల్ అంతలా దిగజారిపోతాడని ఊహించలేదాయన. ఎంతో మంది మార్వాడీలు తమ వ్యాపారంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఎలాంటి పరిస్థితులనైనా అనుకూలంగా మలుచుకుని అభివృద్ధి చెందారు. కొందరు మాత్రం అసమర్థతతో ఏమీ చెయ్యలేక పతనమవుతూ ఉంటారు. మోతీలాల్ మొదటి రకమైతే శంకర్లాల్ రెండో రకం. ఇంకెవరో అయితే మోతీలాల్ పట్టించుకునేవాడు కాదు. కానీ శంకర్లాల్ తన కాబోయే అల్లుడు, ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురికి కాబోయే భర్త. అలాంటి అతని వ్యాపార నష్టాలు, విలువల పతనం మోతీలాల్ ను కలవరపెట్టాయి. ఓ రోజు మోతీలాల్ కు కడప నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది శంకర్లాల్. విషయం పెళ్లి గురించి. మోతీలాల్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కుశల ప్రశ్నలు అడిగి ఎలాగోలా అప్పటికి పెళ్లి విషయం దాటవేశాడు. అయితే శంకర్ను వదిలించుకోవడం అంత ఈజీ కాదనిపించింది ఆయనకి. ఏం చేయాలని దీర్ఘాలోచనలో పడిపోయాడు.
త్వరగా పెళ్లి జరిపించాలంటూ ఒత్తిడి చేస్తున్న శంకర్లాల్ కు తనదైన ఆలోచనలున్నాయి. అవన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. సకల వ్యసనాలకు బానిసైన అతడు పెళ్లి ద్వారా డబ్బును ఆశించాడు. కాబోయే మామ ఆస్తిపై కన్నేశాడు. చేతిలో వ్యాపారం పోయింది. గుమస్తా బొత్తుకైంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా విమలను అతనికిచ్చి చేయరు. అందుకే చిన్నప్పటి నిశ్చితార్థాన్ని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నాడు. ఒకప్పట్లా దర్జాగా బతకాలంటే విమలతో పెళ్లవ్వాలి. వచ్చే కట్టంతో జల్సాలు చేయాలి. అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్న శంకర్లాల్ తన మాటలతో భయపెట్టడం మొదలుపెట్టాడు. శంకర్లాల్ చేస్తున్న ఒత్తిడి, పెళ్లికి పెడుతున్న తొందర మోతీలాల్లో టెన్షన్ పెంచేశాయి. మమకారంతో పెంచుకున్న కూతురి భవిష్యత్తు చుట్టే తిరుగుతున్నాయి ఆయన ఆలోచనలు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న విలువలను, బరువు బాధ్యతలు మరచి జులాయిగా తిరుగుతున్న అసమర్థుడికిచ్చి పెళ్లి చేయాలన్న బాధతో తీవ్ర ఆవేదన చెందాడు. ఒకవేళ పెళ్లి చేస్తే చెడ్డ అలవాట్లతో విమలకు నిత్యం నరకం చూపిస్తాడేమోననే భయం మోతీలాల్ వెంటాడింది. ఆయన ఆర్థికంగా ఎంత సంపాదించినా కూతురి భవిష్యత్తు గురించి పడే వేదన ప్రతి తండ్రిలో ఒకేలా ఉంటుంది. నేను తప్పు చేశానా, పనికిమాలిన ఆచారాన్ని పాటించానా అన్న ఆలోచనతో నిద్రకు దూరమయ్యాడు. పరిష్కారం కోసం ఆయన మనసు వెతకసాగింది. అలా మదనపడుతున్న భర్తను గమనించింది భార్య పవన్య. ఎందుకలా ఉంటున్నారని అడిగింది. ఆమెకు విషయం వివరించాడు. తన బాధను, అమ్మాయి జీవితంపై పెంచుకున్న ఆశల్ని చెప్పాడు. ఆమెలో కూడా కూతురుపై ఆందోళన మొదలైంది. శంకర్ అల్లుడుగా చేసుకోవడం మంచిది కాదంది. ఓసారి విమల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని భావించాడు. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన దానికి ఇప్పటికీ ఉన్న తేడాను ఆమె గ్రహించింది. తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుంది. శంకర్లాల్ ప్రవర్తన, ఫోన్లో బెదిరింపులను ఆమె సరైన దృష్టితో చూసింది. తల్లిదండ్రుల వైపే నిలిచింది. ఈ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్లి పరిష్కరించుకోవాలనుకున్నాడు మోతీలాల్. మోతీలాల్ రాజస్థాన్ వెళ్ళాడా? సమస్యకు పరిష్కారం దొరికిందా? మోతీలాల్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయనకు తెలియని విషయం ఒకటి ఉంది. శంకర్లాల్ దృష్టి ఇప్పుడు విమలపై కాకుండా ఆస్తిపై ఉంది. డబ్బు కోసం ఉన్మాదిలా మారిన అతను ఏం కుట్ర పన్నాడు? కూతురి కోసం ఆ తండ్రి చేసిన సాహసమేంటి? ఏళ్ల కిందట జరిపిన నిశ్చితార్థం సమస్యను వదిలించుకోవడానికి రాజస్థాన్లోని కైలాస్ నగర్ వెళ్లింది మోతీలాల్ ఫ్యామిలీ. అప్పట్లో నిశ్చితార్థానికి సాక్షులైన పెద్ద మనుషుల ముందు తన వేదన చెప్పుకున్నాడు. శంకర్లాలో వచ్చిన తేడా, దెబ్బతిన్న వ్యాపారం, అడ్డదారులు తొక్కడం అన్ని చెప్పాడు. అర్థం పర్థం లేని ఆచారానికి తన కూతురు బలైపోవడం తనకిష్టం లేదన్నాడు. మోతీలాల్ అర్థం చేసుకున్న ఊరి పెద్దలు చిన్నప్పటి నిశ్చితార్థాన్ని రద్దు చేయడానికి ఒప్పుకున్నారు. అందుకోసం అపరాధ రుసుంగా 12,500 రూపాయలను పెళ్లికొడుకు కుటుంబానికి చెల్లించాలన్నారు. మోతీలాల్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ తీర్పుతో మోతీలాల్ ఫ్యామిలీకి మానసిక ప్రశాంతత దొరికింది. శంకర్లాల్ కు మాత్రం పెద్దల తీర్పు తీవ్ర అశాంతి కలిగించింది.
కష్టాల్లో ఉన్న అతడు ఇన్నాళ్లు ఆస్తి కోసం ఎదురు చూశాడు. విమలతో పెళ్లై డబ్బొస్తే జల్సాగా బతకొచ్చనుకున్నాడు. ఆశలన్నీ ఆవిరవడంతో తీవ్ర నిరాశ చెందాడు. అశాంతితో రగిలిపోయాడు. తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. చిన్నగా గోకవరానికి వచ్చి పెళ్లి చేయాల్సిందేనంటూ నానా రభస చేశాడు. నీకు మాకు సంబంధం లేదని మోతీలాల్ మొహం మీదే చెప్పాడు. ఇక అప్పటి నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. ఫోన్లో చేసే హెచ్చరికలకు మోతీలాల్ కు చెమట్లు పట్టేవి. క్షణక్షణం అతన్నే తలుచుకునేలా ఉండేవి శంకర్లాల్ మాటలు. నీ కొడుకుని కిడ్నాప్ చేస్తా, విమలను ఎత్తికెళ్లి పెళ్లి చేసుకుంటా, ఆచారాన్ని కాదన్నావుగా, నేనేంటో చూపిస్తా అంటుంటే వెనులో వణుకు పుట్టేది మోతీలాల్ కు. ఎందుకైనా మంచిదని గోకవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా వాళ్లను వదల్లేదు. ఫోన్లో బెదిరించడం కంటే విమలను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మోతీలాల్ దారికొస్తాడని ప్లాన్ వేశాడు. కిడ్నాప్ కోసం తన స్నేహితుల్ని సంప్రదించాడు. రఘుసింగ్, శశిధర్, మురళీకృష్ణ, సయ్యద్ గౌస్ భాషా, షేక్ మురద్ భాషా, అజద్ పఠానీ చేతులు కలిపారు. ఓ క్వాలిస్ అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్ కృష్ణరాజు, క్లీనర్లు జాన్ భాషా, సన్నీతో కలిపి 10 మంది కడప నుంచి గోకవరం బయలుదేరారు. ఎవరికి అనుమానం రాకుండా మొదట రాజమండ్రికి వెళ్లారు. అయితే శంకర్లాల్ ఆలోచన వేరు, అతని స్నేహితులు అనుకుంటున్నది వేరు. విమలను కిడ్నాప్ పెళ్లే కాదు, అడ్డొస్తే మోతీలాల్ను చంపేయాలని కూడా డిసైడ్ అయ్యారు. గోకవరంలోని మోతీలాల్ ఇంటి దగ్గర రెక్కీ చేశారు. అక్కడికి చుట్టుపక్కల వీధుల్లో రౌండ్లు కుట్టారు. చివరకు నిర్ణయానికి వచ్చి రాజమండ్రికి వెళ్లిపోయారు. మర్నాడు ప్లాన్ ప్రకారం మోతీలాల్ ఇంటి దగ్గరలో ఆగింది క్వాలిస్. అదును కోసం ఎదురు చూడసాగారు. ఆ టైంలో మోతీలాల్, పవన్య, విమల ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏదో చెప్పి మోతీలాల్ బయటికెళ్లాడు. అది చూసిన శంకర్లాల్ అండ్ కో విమలను ఎత్తికెళ్లేందుకు ఇదే సరైన టైం అనుకున్నారు. అంతలోనే మోతీలాల్ మళ్లీ ఇంటికొచ్చాడు. శంకర్కి కోపం పెరిగిపోయింది. ఏమైనా కానీ అనుకుంటూ క్వాలిస్ దిగాడు. మిగతా ఫ్రెండ్స్ లోపలే ఉండమని చెప్పి రఘుసింగ్ ను తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్లాడు. మోతీలాల్ శంకర్లాల్ ను పురుగులు చూసినట్టుగా చూసి ఎందుకొచ్చావు, వెళ్ళిపో అని గర్జించాడు. అయితే శంకర్ డ్రామా ఆడాడు. మోతీలాల్, పవన్య ముందు వినయంగా నటించాడు. నన్ను నమ్మండి, నేను మారిపోయాను, విమలను పెళ్లి చేసుకుని బుద్ధిగా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అప్పటికే విసిగిపోయిన మోతీలాల్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. బయటికి పో అని కోపడ్డాడు. మనసంతా స్వార్థం, ఆలోచనలో ద్వేషాన్ని పెంచుకున్న శంకర్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. రాక్షసత్వం చూపిస్తూ మోతీలాల్ పై తిరగబడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. నిలువెల్లా విషం నింపుకున్న శంకర్ కత్తితో మోతీలాల్ పై దాడి చేశాడు.
రక్తపు మడుగులో ప్రాణాలు విడిచిన మోతీలాల్ను చూసి భయంతో కేకలు వేశారు ఆయన భార్య కూతురు. పారిపోతున్న శంకర్ను స్థానికులు పట్టుకుని చితకబాదారు. కూతురి బంగారు భవిష్యత్ కోసం ఓ దుర్మార్గుడి చేతిలో తన సొంతింట్లో పవన్య విమల ముందే నేల కొరిగాడు మోతీలాల్. హత్యోదంతానికి పాల్పడిన శంకర్లాల్ కిడ్నాప్కు యత్నించిన స్నేహితులు జైలుకెళ్లారు. ఇది ఓ దురాచారం చేయించిన ఓ హత్య, వ్యసనాలు చేయించిన ఓ ఘాతుకం. టెక్నాలజీతో అంతరిక్ష సరిహద్దుల్ని చేరుతున్న ఈ రోజుల్లో కూడా సామాజిక దురాచారాలు మనల్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కాలం మారుతోంది, మన ఆలోచన ధోరణులు కూడా మారాలి. బాల్య వివాహాల తంతును అందరం ఖండించాలి. మనలో వచ్చే మంచి మార్పే మన సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.